నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం శ్రీ విశ్వవసు నామ సంవత్సర 2025-2026 ధనుర్రాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ధనుర్రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5 అంటే సరిసమానంగా ఉన్నాయి. అలానే రాజ్యపూజ్యం 1, అవమానం 5. రాజ్యపూజ్యం తక్కువ ఉండి అవమానం ఎక్కువగా ఉంది అంటే మనం జీవితంలో సక్సెస్ అవుతున్నప్పుడు, మనం జీవితంలో బాగుపడుతున్నప్పుడు మనల్ని చూసి మెంచుకునేవాడు, మన ఎదుగుదలని ఆనందించేవాడు ఒక్కడుంటే మన ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళు మన మీద పడేచ్చే వాళ్ళు 5 ఉంటారు. ఇది క్వైట్ కామన్. దీని గురించి పెద్దగా పట్టించుకోకండి. తర్వాత మనం ఉగాది రాశి ఫలితాలు అనేవి సహజంగా 4 పెద్ద గ్రహాల గోచారం ఆధారంగా చెప్తూ ఉంటాం. అవేంటి అంటే మొట్టమొదటిది గురువుగారు, తర్వాత శని భగవానుడు, తర్వాత రాహు కేతువు. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి గురువుగారు, రాహు కేతువు ముగ్గురు కూడా శుభులుగానే ఉన్నారు. తర్వాత శని భగవానుడి సంచారం గురించి ఆల్రెడీ అర్ధాష్టం శని వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో చెప్పినట్లుగా మీరు కనుక రెస్పాన్సిబుల్గా, డిసిప్లైన్గా ఉంటే, అంటే క్రమశిక్షణ మరియు బాధ్యతగా ఉంటే శని భగవానుడి యొక్క సంచారం కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఈ 4 గ్రహాల గోచారాన్ని క్లుప్తంగా తెలుసుకొని తర్వాత ఒక్కొక్క గ్రహ గోచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి. అలానే కాస్త వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా మీరు మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు కంట్రోల్లోనే ఉంటుంది. అలానే కాస్త ఖర్చులు పెరిగినప్పటికీ కూడా అది శుభవ్యయంగా ఉంటుంది. అంటే సప్తమ స్థానంలో గురువుగారి గోచారం వలన ఏంటి అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అంటే ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా కావచ్చు, లేదంటే సొంతంగా ఒక ఇల్లనో, వాహనమనో ఇలాంటివి కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు, కాస్త ఖర్చులు పెరుగుతాయి. కాకపోతే శుభ కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నాం కాబట్టి దీనిని మనం శుభవ్యయంగా పరిగణించాలి. అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం అనేది ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఉంది. అలానే సప్తమ స్థానంలో గురువుగారి గోచారం వలన ఏంటి అంటే కాస్త వివాహమయ్యి గత కొంతకాలంగా పెడబాటు ఉంటున్న భార్యాభర్తల మధ్య మరల అన్యోన్య దాంపత్య జీవితానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా చాలా బాగుంటుంది. అలానే వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలానే రైతులకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కాస్త శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆదాయం అనేది బాగానే ఉంటుంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది. మీరు కాస్త శ్రమ పడాలి. ఎందుకంటే చతుర్థంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో బద్ధకం పెరగడము, చదువు మీద ఆసక్తి తగ్గడం ఇలాంటివి ఉంటాయి. సో ఇటువంటి సమయంలోనే మీరు కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది. కొన్ని వ్యాధులు అయితే పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఇంకొన్ని అంటే షుగరు, బీపీ ఇలాంటివి అయితే చాలా నార్మల్గా ఉండే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఉంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పటి నుండో మీరు ఏదైనా విదేశాలకు ఎక్కడికైనా వెళ్ళి పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ దానికి సరైన అవకాశాలు రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. అంటే విదేశాలకు వెళ్ళడము ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు అనేవి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వీళ్ళకి చాలా బాగుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఏంటంటే ఏఐ, ఎందుకంటే రాహు టెక్నాలజీని కారకత్వం ఇస్తాడు. ఆయన 3వ స్థానంలో సంచారం జరగబోతుంది కాబట్టి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీటిలో ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకి, కర్షకులకి, వడ్రంగి పని చేసుకునే వాళ్ళకి, తాపి పని చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఎలక్ట్రికల్స్ సంబంధించి, అంటే ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, లేదంటే ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. తర్వాత విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా బాగా ఉంటుంది. తర్వాత వ్యవసాయదారుల గురించి ఆల్రెడీ చెప్పాం కదా. ఇందులో మరీ ముఖ్యంగా ఏంటి అంటే ఈ కూరగాయలు పంటలు పండిస్తారు చూడండి, వాళ్ళకి మాత్రం ఇంకా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
అలానే జూన్ తర్వాత నుండి ధనుర్రాశి వారు కాస్త తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే చికాకులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ధనుర్రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం అసలు ఈ ఫలితాలు ఎలా చెప్పాము అనేది తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ముందుగా గురువుగారి యొక్క గోచారం గురించి తెలుసుకుందాం. గురువుగారు ధనుర్రాశి వారికి ఏమవుతారు? రాస్యాధిపతి గురువుగారు, అలానే చతుర్థాధిపతి కూడా గురువుగారే. 1-4 స్థానాలకి అధిపతి అయిన గురువుగారు మే 15వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. లగ్న చతుర్థాధిపతి 6వ స్థానంలో సంచారం చేస్తే సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. అయితే అక్కడైనా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈయన మే 15 తర్వాత నుండి 7వ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. నేరుగా ధనుర్రాశిని 7వ దృష్టితోటి వీక్షిస్తున్నారు కాబట్టి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 7వ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నట్లయితే వివాహపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుందని చెప్పడం గల కారణం అదే. అలానే భార్యాభర్తలు కాస్త పెడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా కలిసే అవకాశాలు ఉన్నాయి. మ్యారిటల్ ఇష్యూస్ అంటే వివాహంలో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. అలానే 7 అనేది ఎదుటి వాళ్ళని తెలియజేస్తుంది. ఈ స్థానంలో గురువుగారు ఉండి మన రాశిని వీక్షిస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళ ద్వారా మనకి సహాయ సహకారాలు అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే పెద్దవాళ్ళతోనో రాజకీయ ప్రముఖులతోనో మీకు పరిచయాలు ఏర్పడము, తద్వారా మీరు ఏమైనా సహాయ సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే నిరుద్యోగులు అనుకోండి ఏదైనా జాబ్ రికమెండేషన్ సంపాదించుకోవచ్చు. బిజినెస్ వాళ్ళు అనుకోండి ఏదైనా కొత్తగా ఇంకొక బిజినెస్ ఆపర్చునిటీస్, లేదంటే బిజినెస్లో గ్రోత్కి సంబంధించి ఏదైనా టెండర్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఈ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఉన్నాయి. అలానే జనాకర్షణ అనేది పెరుగుతుంది. అంటే సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు అనేది వస్తుంది. ముఖ్యంగా గతంలో మీరు చేసిన సర్వీస్ కావచ్చు, ఇప్పుడు మీరు చేసిన సర్వీస్ వల్ల సొసైటీలో మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. అలానే గురువు గారు కుంభరాశిని వీక్షిస్తుంటారు. ధనుర్రాశి వారికి అది 3వ స్థానం అవుతుంది. అక్కడే రాహు సంచారం చేస్తూ గురువు గారు కూడా వీక్షిస్తున్నారు కాబట్టి కార్యజయం ఉంటుంది. అంటే ఏ విషయాన్నైనా సరే పట్టుదలతోటి సాధించుకోగలుగుతారు. అదృష్టం కలిసి వస్తుంది. అలానే గురువుగారు 3వ స్థానాన్ని వీక్షిస్తున్నారు అంటే 3 అనేది కమ్యూనికేషన్ వీటిని తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే మంచి మాట తీరు వస్తుంది. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఒప్పించాలి అనే నాలెడ్జ్ అనేది ఈ కాలంలో ధనుర్రాశి వారు పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే గురువుగారు మిథున రాశిలో సంచారం చేస్తూ ఆయన 5వ దృష్టితో తులారాశిని వీక్షిస్తుంటారు. ధనుర్రాశి వారికి అది లాభస్థానం అవుతుంది. కాబట్టి ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. అలానే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువుగారు లాభస్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో అన్ని రకాల వ్యాపారస్తులకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. అలానే వ్యవసాయదారులకు బాగుంటుంది. వేసిన 2 పంటలు కూడా మంచి లాభాన్ని తీసుకువస్తాయి. అలానే ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఏంటి అంటే శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా శాలరీ అనేది ఇంకొంచెం అధిక మొత్తంలో పెరిగే అవకాశాలు ఉంటాయి. లేదా సెకండరీ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పటివరకు మీరు ఏంటంటే కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఇంకేదైనా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలు విద్యకు కారకులే గురువు గారు. ఆయన లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత గురువు గారు 11వ స్థానాన్ని వీక్షించడం ద్వారా ఏంటి అంటే జీవితంలో ఒక విధమైన సంతృప్తి అనేది ఉంటుంది. అంటే మీరు ఎప్పటి నుండో ఏదో సాధించాలనుకుంటున్నారు, ఏదో నెరవేర్చుకోవాలనుకుంటున్న కోరికలన్నీ కూడా ఈ కాలంలో ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురువుగారు అతిచారం వలన కర్కాటక రాశిలో 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ 1-4 స్థానాల అధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నారు అంటే ఆకస్మికంగా కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే పాజిటివ్గా ఉంటుంది, ఇంకొన్ని సందర్భాల్లో కాస్త నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గురువు గారికి కర్కాటకం అనేది ఉచ్చరాశి అవ్వడం వలన మోస్ట్లీ పాజిటివ్గానే ఉంటాయి. ఈ టైంలో మీరేంటి అంటే ఈ కార్లు కొనేటప్పుడు, వెహికల్స్ కొనేటప్పుడు, లేదంటే ఇల్లు, ఫ్లాట్ ఇలాంటివి ఏమన్నా కొంటున్నప్పుడు అగ్రిమెంట్స్ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. తర్వాత 5 డిసెంబర్ 2025 నుండి మిగిలిన కాలమంతా గురువుగారు మరలా వక్రించి మిథున రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అక్కడ సువర్ణమూర్తిగా కూడా సంచారం చేయబోతూ ఉన్నారు. కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.
కాబట్టి అక్టోబర్ టు డిసెంబర్ మధ్య కాలంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మిగిలిన కాలం అంతా కూడా గురువుగారు చాలా బాగా యోగించబోతున్నారు. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం గురించి తెలుసుకుందాము. శని భగవానుడు మార్చి 29, 2025 నుండి కూడా మీనరాశిలో 4వ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇది అర్ధాష్టమ శని అవుతుంది. దీని గురించి నేను ఇప్పటికే ఇన్డెప్త్గా చాలా వివరంగా ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లోను, వీడియోలో మొదటి కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. ఇక్కడ 4 అనేది మాతృస్థానం అవుతుంది, విద్యాస్థానం అవుతుంది, గృహ వాహన స్థానం అవుతుంది, తర్వాత సౌఖ్య స్థానం అవుతుంది. ఈ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉన్నప్పుడు మీరు ఈ విషయాలన్నింటిలోనూ కాస్త క్రమశిక్షణతోటి బాధ్యతతో ఉన్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ముందుగా మన ఇంట్లో మన అమ్మగారికి, మన తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడము, బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కాళ్ళ నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే 4వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. అలా కాకుండా ఒక గిరి గీసుకుని ఈ గిరిలోనే ఉంటాను, బావిలో కప్పలాగా ఎప్పుడు ఇదే జీవితం అనుకుంటే కుదరదు. ఈ టైంలో మీరేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూడగలిగితే కనుక ఈ కాలంలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. అందులోనూ శని భగవానుడు మీకు 2, 3 స్థానాలకు అధిపతి అవుతూ 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కాస్త కష్టపడినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో సొంతంగా ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో శుభప్రదమైన యోగదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం మీకున్నాయి. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహువు మే 18, 2025 వరకు కూడా మీనరాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఈయన మే 18, 2025 నుండి కుంభరాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు. రాహువు యోగించే స్థానాల్లో 3వ స్థానం అనేది ఒకటి, అది ఉపచయ స్థానం అవుతుంది కాబట్టి అద్భుతంగా యోగిస్తుంది. 3వ స్థానంలో రాహువు సంచారం చేసినట్లయితే కార్యజయం ఉంటుంది. ఏ విషయం అయినా సరే సాధించుకోగలుగుతారు. పట్టుదలతోటి కష్టపడి సాధించుకునే తత్వం అనేది వస్తుంది. అలానే ఈ సంవత్సరం కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దగ్గర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఇంకోసారి దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు. అది ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో ఇలా ఏదో ఒక విధంగా కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేసే అవకాశం అనేది ఈ కాలంలో ఉంది. తర్వాత కేతుగ్రహ సంచారం. ఈయన మే 18, 2025 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. దశమంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. పర్వాలేదు, కాస్త దూర ప్రాంతాల్లో బదిలీలు అవ్వడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఈయన మే 18, 2025 నుండి 9వ స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. కేతువు మోక్షము, ఆధ్యాత్మికము ఇటువంటి వాటికి కారకత్వం వహిస్తారు. 9 అంటే ఆధ్యాత్మిక స్థానం అవుతుంది, భక్తి స్థానం అవుతుంది, పూర్వపుణ్య స్థానం అవుతుంది, మంత్రస్థానం అవుతుంది, తండ్రి, గురువు గారు, ఉన్నత విద్య, విదేశీయానము వీటిని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో కేతువు యొక్క సంచారం రజతమూర్తిగా ఉంది కాబట్టి అనుకూలంగానే ఉంటుంది. విదేశీయానం అనేది కలిసి వస్తుంది. ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే 9వ స్థానంలో కేతువు సంచారం చేయడం అనేది ఆధ్యాత్మిక ప్రయాణాలను కూడా ఇండికేట్ చేస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం, ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలు, అందులోనూ మీరు ఉంటున్న ఏరియా నుండి కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ సంవత్సరం కాస్త ఎక్కువగా ఉన్నాయి. అలానే ఏదైనా సిద్ధిగురువుల నుండి ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము, వాటిని పురస్కరణ చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అంటే ఆలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడమనో, లేదంటే ఈ వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి ఇలాంటి పండుగలకు వచ్చినప్పుడు మన ఇళ్ళ దగ్గర పందిరులు వేసి దాన్ని సెలబ్రేట్ చేయడమనో ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇటువంటి వాటి ద్వారా మీ లోకల్ ఏరియాలో అంటే మీరు నివసిస్తున్న చుట్టుపక్కల వీటి దగ్గర మీకు కాస్త పేరు వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. తర్వాత 9వ స్థానంలో కేతు సంచారం వలన ఏంటి అంటే విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండండి, చదువు మీద శ్రద్ధ చూపండి. కొన్ని సందర్భాల్లో డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చదువు నుండి వేరే విషయాల మీదకి, వ్యాపకాల మీదకి ఫోకస్ అనేది మారిపోతుంది. కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే మంచి విజయాన్ని సాధించుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ధనుర్రాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాల యొక్క శుభ సంచారం వలన అన్ని విధాలా కూడా యోగదాయకమైన లాభదాయకమైన ఫలితాలని పొందుతారు. మీరు కాస్త గురువారం నియమాలు పాటించండి. అంటే గురువారం నాన్ వెజ్ తినకపోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే
ఇక్కడ గురువు గారికి సంబంధించిన ఇంకొక రాశి అయిన మీనరాశిలో శని భగవానుడి యొక్క గోచారం జరగబోతుంది. అది జలతత్వ రాశి కాబట్టి ఏంటి అంటే ప్రతి శనివారము కూడా శని భగవానుడికి శని ప్రీతిగా తైలాభిషేకాలు చేసుకోవడం, అంటే నువ్వుల నూనెతోటి అభిషేకాలు చేసుకోవడము, లేదు మీకు వీలు పడకపోతే కనుక ప్రతి సోమవారము పరమేశ్వరుడికి అభిషేకాలు అనేవి చేస్తూ ఉండండి. అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. ఇక ఇప్పుడు మనం ధనుర్రాశి వారికి ఏ నెలలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి తెలుసుకుందాము. ధనుర్రాశి వారికి 2025 ఏప్రిల్ అనేది చాలా బాగా ఉంది. మే కూడా అన్ని విధాలా కూడా యోగదాయకంగానే ఉంది. తర్వాత జూన్ నెల చూసుకుంటే ప్రథమార్థం బాగుంది. ద్వితీయార్థం అంటే జూన్ 15 తర్వాత నుండి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే జూలై కూడా ఇలాగే ఉంటుంది. ఆగస్టులో ఏంటి అంటే కాస్త మిక్స్డ్గా ఉంది. బాగుంటే బాగున్నట్టుగా ఉంటుంది. ఒక 50% బాగుంటే కాస్త 50% అనేది చిన్న చిన్న ఇబ్బందులను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ బాగుంటుంది, అక్టోబర్ బాగానే ఉంటుంది, నవంబర్, డిసెంబర్ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. తర్వాత 2026 జనవరికి వచ్చేసరికి కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఫిబ్రవరి, మార్చ్ 2 కూడా చాలా యోగదాయకంగా ఉన్నాయి.